ఇలా మనకి ఇలా పెట్టుకోవాలి. ఇలా చేసుకుంటే ఇట్లా 3 ఒత్తులు పెట్టుకుంటే వీపు మధ్య మధ్య తీసుకుంటూ ఉండాలి కదా, చుట్టుకుంటానికి వీలుగా ఉంటుంది. ఇట్లా ఈ 3 ఒత్తులు కలిపి ఇలా పెట్టుకుంటే ఇవి మారేడు దళం అంటారు. ఇది మారేడు దళం ఒత్తి అంటారు. ఈ 3 కలిపితే దానిపైన కాస్త ఇలా పెట్టేసి ఈ ఒత్తి చేసుకోవాలి. ఈ ఒత్తి చేసుకొని ఇలా పెట్టుకోవాలి. మామూలు కుందులు ఇట్లా 360 ఒత్తులు పెట్టుకుంటే కార్తీక మాసంలో వెలిగించుకుంటానికి ఉంటాయి. ఇవి రోజు పెట్టుకునేవి. ఇట్లా మేమైతే ఇలా తీస్తాము 5 పోగులని. కొంతమంది ఇలా పోస్తారు. ఇలా పోస్తే కాస్త గట్టిదనం ఉండదు. ఇట్లా అయితే గట్టి ఉంటుంది అన్నమాట. ఒత్తి మా వెంకటేశ్వర స్వామి ఒత్తి చేసుకుని పెద్ద ఒత్తి చేసుకుని అఖండ దీపం వెలిగించాలి అనుకుంటే కూడాను అప్పుడు కూడా ఇదే పోగు ఇట్లాగే తీసుకుంటూ వెళ్ళిపోతాం. మా పెద్దమ్మ ఎలా చేసేదంటే ఇది 108 పోగులు పోసి 108ని వేసుకుని మొత్తాన్ని కలిపి పెద్దగా చేసేది. అదే ఇట్లాగే దారం అంతా పోసేసుకుని ఇట్లా మొత్తం. ఇప్పుడు నేను ఊరికే మీకు 5 పోగులు పోస్తున్నా కానీ 5 పోగులు చూపిస్తున్నా కానీ ఇట్లా చివరి దాకా పోసి మీకు ఇంత చేస్తాం. ఇట్లా చేసి 11 పోగులు అట్లా చేసి ఇది అఖండ దీపంలాగా వెలిగిస్తాం. ఇట్లా ఇట్లా వెలిగిస్తే అప్పుడు చక్కగా తెల్లారిన దాకా కొండకి కొండ బాగుంటుంది. ఇప్పుడు పిల్లలు వాళ్ళు అందరూ కొంటాము చేసుకోవటం కానీ ఇంట్లో చేసుకోవటం లేదు కదా. పెద్దవాళ్ళు ఉంటే చేసుకుంటూ ఉంటారు. ఇట్లా ఇది అఖండ దీపానికి పనికొస్తుంది. అదే ఇప్పుడు 3 పోగులతో చేసినట్టున్నారు. ఇప్పుడు ఇది 5 పోగులు వేసాను. అట్లా అఖండ దీపం అంటే ఇంకా లావు కావాలంటే ఇంకా కాస్త వేసి 11 పోగులు వేసుకుంటాం. అది అట్లా చేస్తాం. మామూలుగా ఈ కుంభవతి ఇట్లా చేసుకోవచ్చు. ఇది మారేడు దళం రోజు చేసుకునే అంత ఇది లేదని అనుకుంటే మామూలుగా ఇట్లా చేసుకుని ఇట్లా వేసుకుని ఇట్లా ఊరికే ఒత్తిగా చేసుకుంటే ఇట్లా మామూలుగా వెలిగించేసుకోవచ్చు. పువ్వొత్తులు అంటారు వీటిని. ఇట్లా పువ్వొత్తులు చేసుకుంటాం. ఇలా చేసుకుని కూడా ఇలా పెట్టుకుని కూడా వెలిగించుకోవచ్చు. ఇది పువ్వొత్తు మామూలుగా వేసుకోవచ్చు. ఇట్లా వేసుకుంటే ఒత్తి నిలుస్తుంది. మనకి 3గా ఉంటాయి కాబట్టి అటు ఇటు వరగదు. ఇది కాస్త ఒరిగే అవకాశం ఉంటుంది.